ఓం సాయిరామ్. షిరిడి సాయి మహిమ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కూడా నేను ఒక బాబాగారి లీల చెప్పబోతున్నాను. ఇది కొంచెం బాధతో కూడుకుంది కూడా. ఎందుకంటే మా నాన్నగారు పోయినప్పుడు జరిగిన ఇన్స్టెన్సెస్ బాబాగారు ఎంత ప్రొటెక్ట్ చేశారు అనే విషయాలు చెప్పబోతున్నాను ఇవాళ. ఇవన్నీ చాలా సీక్వెన్స్లో రకరకాలుగా జరిగాయి. ఇవన్నీ కలిపి చూస్తే నాకు ఇది ఎంత బాబాగారి లీలో అనిపించింది. మీరు కూడా ఒకసారి విని చూడండి. మార్చ్ 2023 నుంచే మా నాన్నగారికి అస్సలు బాగాలేదనమాట ఒంట్లో. సో ఆయనకి డయాలసిస్ చేయించాల్సింది. ఆల్రెడీ మా నాయనమ్మ గారికి డయాలసిస్ అదంతా చేయడం చూశారు మా నాన్నగారు. సో చాలా చాలా బాధపడ్డారు నాన్నగారు. మా నాయనమ్మ ఎంత సఫర్ అయింది అవన్నీ చూశారనమాట. సో ఆ విషయంలో నాన్న చెప్పారు, డయాలసిస్ అవన్నీ ఇంకేం వద్దమ్మా, నాకు ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పి మేము ఎంత బతిమలాడినా డయాలసిస్ అవన్నీ వద్దన్నారు. మార్చ్ నుంచి ఇలాగే సాగుతోంది. ఒక 2-3 సార్లు చేయించుకున్నారు డయాలసిస్. కానీ అది చాలా నాన్న కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల, అరౌండ్ 70 years వల్ల అది కొంచెం తట్టుకోవడం కొంచెం కష్టమనే అనిపించింది. దాని తర్వాత ఏమైందంటే, మేము ఎంత చెప్పినా నాన్న అన్నారు, ఇంకా డయాలసిస్ ఏమొద్దమ్మా, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి వదిలేయమని చెప్పారు. మేము ఏం చేయలేక, హెల్ప్లెస్ లేక రకరకాల మెడిసిన్స్, ఆయుర్వేదంవి ఇవన్నీ ఇప్పిస్తూ అలాగే మేనేజ్ చేసాం. నేను ఈ కంట్రీలో ఉండడం వల్ల, మా సిస్టర్ అండ్ బ్రదర్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు చూసుకుంటున్నారు. సో మా సిస్టర్ అండ్ బ్రదర్ చూసుకుంటున్నారనే ధైర్యంలో నేను ఉన్నాను. సో ఏమైందంటే, నేను ఇక్కడ ఉన్నాను, నేనేమో అక్కడికి మధ్యలో వెళ్ళలేదన్నమాట. కరోనా తర్వాత నేను మళ్ళీ మా నాన్నగారిని ఒక 3 ఏళ్ళు చూడలేదు. అంటే ఏదో వీడియో కాల్స్ ఇవన్నీ కాకుండా మామూలుగా లైవ్గా మనం ఎదురుకుండా వెళ్ళి మాట్లాడతాం కదా, అట్లా చూడలేదన్నమాట. సో మా నాన్నగారు కూడా చాలా మిస్ అవుతున్నారు. చింతల్లి ఎప్పుడు వస్తావు ఇవన్నీ నాకు కూడా ఫోన్లో అర్థమవుతుంది. మా నాన్న మాట్లాడినప్పుడల్లా చాలా హాయిగా మాట్లాడు. మా నాన్న ఎంత గ్రేట్ అని చెప్పొచ్చుంటే, మా నాన్నగారు కాబట్టి నేను ఎంత ప్రేమతో చెప్తున్నాను. అది ఎప్పుడూ ఏ కష్టం తెలియనివ్వలేదు. ఆయన ఏం సఫర్ అవుతున్నారని కానీ, ఎంత అని కానీ బయటికి చెప్పుకోవడం కానీ, అరవడం కానీ ఏమీ లేదు. ఉన్నంతలో ఎప్పుడో ఒకసారి ఒక రెండో ఏదో చెప్పేవారు, ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చానమ్మా, అవి ఇవి చిన్న చిన్నవి చెప్పేవారు. సో అదంతా జరుగుతూ ఉండేది. మేము ఫోన్ కాల్స్, వీడియో కాల్ మాట్లాడి ఎప్పుడు హుషారుగా మాట్లాడేవారు. అసలు హీఈస్ ది పిల్లర్ ఆఫ్ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ అనమాట. సో అలా జరుగుతూ ఉండగా మేము ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాము. మే వరకు వచ్చేసింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. మేము జనరల్గా జూలైలో వెళ్తాము ఇండియా వెళ్తే. ఆ టైంలో వరకు పిల్లలకి ఎగ్జామ్స్, క్లాసెస్ ఉంటాయి. అందుకే నేను సడన్గా మధ్యలో వెళ్ళలేకపోయాను అనమాట. అక్క వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇట్లా కొంచెం ఫ్రెజైల్గానే ఉన్నారే, ఒకసారి వస్తే బాగుంటుందేమో అన్నారు. కానీ ఐ కుడెంట్ మేక్ ఇట్. ఆ సిచ్యువేషన్, పిల్లలకి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండడం వల్ల నేను ట్రావెల్ చేయలేకపోయాను. అండ్ నాట్ ఓన్లీ దాట్, అదొక్కటే కాకుండా ఈ టైంలో జూలైలో ఎలాగో వెళ్తాం కదా అని ప్రీ బుకింగ్ చేసుకున్నాం కదా, అందుకే నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా, అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను, అంతా అయిపోయింది. తర్వాత అరౌండ్ నేనేం చేశానంటే, ఈ మధ్యలో అరౌండ్ మే టు జూన్ మధ్యలో నేనేం చేశాను, జైవాహి గారి బుక్ ఒకటి ఉంది కదా, సాయిబాబా స్టిల్ అలైవ్, మా నాన్నగారి కోసం చదవాలనిపించింది. అది మా నాన్నగారి కోసం నేను చదివాను అనమాట ఆ బుక్. ఆ 2 monthsలో నాకున్న టైంలో నేను అది చదివి ఆ బుక్ అవగొట్టాను. పారాయణలాగా చేసి బాబాకి, మా నాన్నగారికి బాగుండాలని చెప్పి నేను అది చేశాను. అది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మా నాన్నగారు కోసం అది చేసినందువల్ల ఆ మాత్రం నేను వెళ్ళి చూడగలిగే వరకు అన్ని సిచ్యువేషన్స్ ఆగాయి అనిపిస్తుంది. తర్వాత జూలై వచ్చింది. జూలైలో తర్వాత మేము మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం. మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళాం, అంతా అయిపోయింది. వెళ్ళిన నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డేనే షిరిడి వెళ్ళాం. బాబా గారి పిలుపు వచ్చింది, వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. మళ్ళీ 7th మేము బ్యాక్ అయిపోయాం అనమాట. అరౌండ్ జూలై 7th బ్యాక్ అయిపోయాము. 8th అనుకోకుండా మా నాన్నగారికి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లం లాంటిది ఏదో వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అన్ని మెడిసిన్స్ ఇప్పించారు, అంతా బాగుంది, కొంచెం కోలుకున్నాం. అక్కడ తర్వాత మేము మాట్లాడాము, నాన్నతో మాట్లాడి నాన్నతోనే ఉన్నాం, అన్నీ చేసాం. అరౌండ్ 14వ తారీఖు మళ్ళీ డిశ్చార్జ్ చేశారు. పర్వాలేదు, హీ సేఫ్ అని చెప్పారు, బట్ డిశ్చార్జ్ చేశారు. బట్ ఆ రోజు నైట్ ఏమైందంటే, కొంతసేపు పడుకున్నారు. అరౌండ్ 7 o'clock 6:30 అట్లా కాసేపు పడుకున్నారు నాన్నగారు. ఇంటికి వచ్చేసారు కదా, అమ్మయ్య అనుకుని హాయిగా కాసేపు పడుకున్నారు. గురుహారతి జరుగుతుంది మా ఇంట్లో ఎవ్రీ థర్స్డే అనమాట. 13 గురు పౌర్ణమి జరిగింది. 14వ తారీఖు నాన్న డిశ్చార్జ్ అయ్యారనమాట. గురు పౌర్ణమి రోజు ఆటోమేటిక్గా హారతి చేస్తారు కదా, అది కాకుండా 14వ తారీఖు థర్స్డే అయింది. కరెక్ట్గా ఆ రోజు గురువారం అయింది. మా నాన్నగారు
డిశ్చార్జ్ అయిన రోజు గురువారం అయింది. ఇంటికి వచ్చారు, 6:30 పడుకున్నారు. తర్వాత గురుహారతి జరిగింది. గురుహారతి జరిగాక మేము నాన్నగారికి ప్రసాదం ఇచ్చాము. ప్రసాదం ఇచ్చాక నేను బాబా షిరిడి సాయిబాబా విభూతి ఉంటుంది కదా, విభూతి పెట్టి నోట్లో కూడా వేశాను మా నాన్నగారికి. వేశాక మాకు గురువులది ఇంకో గురువు కూడా మా నాన్నగారు నమ్మేవారు కదా, చెప్పాను కదా, హిమాలయన్ గురువు ఒక ఆయన ఉన్నారని. ఆయన పేర్లు చాలా ఉంటాయన్నమాట. సాయినాథ్ మహారాజ్కి జై ఇట్లా అలా చెప్పినప్పుడు అలా గురు పేర్లన్నీ లిస్ట్ లాగా మా నాన్న ఒక సీక్వెన్స్లో చెప్పేవారు. ఆ సీక్వెన్స్ మాకు చెప్పేటప్పుడు గుర్తులేదన్నమాట. సో మా నాన్నగారిని అడిగి, నాన్న ఒక్కసారి మీరు ఆ సీక్వెన్స్ చెప్పండి, నేను అందరి పేర్లు రాసి కి జై అని రాస్తాను, సో దట్ నెక్స్ట్ టైం నుంచి కూడా మేము ఆ సీక్వెన్స్లోనే చెప్పడం నేర్చుకుంటాం నాన్న అని హారతి మా వదిన అన్నయ్య చేశారు. సో అలా మా నాన్నగారి చేత విభూతి పెట్టి తర్వాత నోట్లో వేశాక మా నాన్నగారే కష్టపడుతూ ఒక్కసారి ఆ సీక్వెన్స్లో అన్ని గురువు పేర్లు చెప్పి జికి జై అని చెప్పడం మొదలుపెట్టారు. అరౌండ్ 7-8 నేమ్స్ ఉంటాయన్నమాట. ఆ నేమ్స్ చెప్పి అందరికీ జై, సత్య సాయిబాబాకి జై, షిరిడి సాయిబాబాకి జై, అలా అందరి పేర్లు ఏవేవైతే ఉంటాయో అది కాకుండా గురువుగారి పేర్లే ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లు అన్నీ చెప్పి జికి జై. ఒకసారి గురువును కూడా స్మరించడం అయిపోయింది. అది ఎంత నేను చెప్పినందువల్ల జరిగిందని చెప్పటం లేదు, బట్ ఒక డెస్టినీ ఉంటుంది చూడండి, అది అలా అనిపించింది నాకు. బాబా విభూతి బొట్టు పెట్టడం, తర్వాత బాబా విభూతి నోట్లో వేయడం, గురువుగారి అన్ని నామాలు తీసుకుని నాన్న చెప్పడం, మేము రాయటం, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో జరిగాయి. దాని తర్వాత మా నాన్నగారికి ప్రసాదం ఇచ్చాం, తిన్నారు. దాని తర్వాత భోజనం చేశారు. భోజనం చేశాక మళ్ళీ ఆయనకి ఎందుకు ఒక రెస్పిరేటరీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మాకు అనిపించింది ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతే బెటర్ అని. చక్కటగా మా బావగారు మేమందరం కలిసి కిందకి తీసుకెళ్ళిపోయి మా బావగారు మా అన్నయ్య వీళ్ళందరూ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. తీసుకెళ్లే దారిలోనే మా నాన్నగారు పోయారనమాట. అది కరెక్ట్గా నేను విభూతి డబ్బా నాన్నకి కారులో పెడదాము బ్యాగ్లో అనుకుని నేను మళ్ళీ పైకి వచ్చి ఏం చేశానంటే టకటక పరిగెత్తుకుని విభూతి డబ్బా తీసుకుని వెళ్ళే టైంకి ఆ విభూతి డబ్బా తీసుకునే ప్రాసెస్లో గురువుల అన్ని ఫోటో ఒకటి ఉంది మా మందిరంలో, అది టక్మని కింద పడిపోయింది. ఇది కింద పడిపోగానే నాకు ఎందుకు మనసుకు అనిపించింది. ఎప్పుడు నేను జనరల్ ఇలాంటివి నేను ఎక్కువ నమ్మను, అలాంటిది అలా పడిపోయాక బాబా అనిపించింది ఒక్క నిమిషం. అంటే ఇదొక నాకు ఇంటిమేషన్ లాగా అనిపించింది. సరే అయినా కూడా అది పట్టించుకోకుండా నేను వెళ్ళి విభూతి డబ్బా ఇచ్చేసాను, నాకు పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు కారులో. వెళ్ళిపోతే అప్పుడు దెన్ ఐ రియలైజ్ వెళ్ళే దారిలోనే నాన్న పోయారని ఫోన్ వచ్చింది నాకు. అండ్ అసలు యాజ్ యూజువల్ మీకు తెలుసు ఎంత బాధగా ఉంటుందో. సరే ఆ రోజుకు దాటిపోయింది, ఆ రోజంతా అదంతా దాటిపోయింది. సో అది నైట్ అవ్వడం వల్ల మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా కార్యక్రమాలు చేయాలని నెక్స్ట్ డే మార్నింగే చేయడానికి స్టార్ట్ చేసాం. కానీ ఏమైందంటే వరుసగా హైదరాబాద్లో ఆ టైంలో కరెక్ట్గా జూలై అరౌండ్ 14th 15th విపరీతమైన వర్షాలు 8 రోజుల నుంచి 9 రోజుల వరకు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసింది. ఎందుకంటే కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏమైందంటే బాబాకి దండం పెట్టుకున్నాం. బాబా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, మేము అందరం చిన్నపిల్లలు, మాకు అంత అనుభవం కూడా లేదు ఈ విషయాల్లో, అందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాం, ఈ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాలి బాబా, అన్నీ కరెక్ట్గా జరగాలి, ఏది తక్కువ జరగకూడదు నాన్నకి అని చెప్పి మనసారా దండం పెట్టుకుని దాని తర్వాత నేను బాబాకి వదిలేసాను. బాబా మీరే చూసుకోవాలి, ప్రతిరోజు ప్రతి ఈవెంట్ కరెక్ట్గా నాన్నకి ఏది జరిగినా నాన్నకి మంచి జరగాలి, హిస్ సోల్ షుడ్ బి వెరీ హ్యాపీ వేర్ ఎవర్ ఇట్ గోస్ అని చెప్పి మీ దగ్గరే ఉంచుకోండి బాబా అని చెప్పి దండం పెట్టుకుని బాబాకి వదిలేశాను. అక్కడి నుంచి మిరాకిల్ స్టార్ట్ అయిందండి. ఎలా అంటే ఏ రోజైతే ఆశ్రమంలో కార్యక్రమం ఉంటుందో ఆ రోజు వర్షం పడేది, ఏ రోజైతే కార్యక్రమాలు బయట ఉంటాయో ఆ రోజు వర్షం పడేది కాదు. అది ఎంత మిరాకులస్గా జరిగిందంటే సుమారు మనకి 13 రోజులు అలా ఉంటుంది కదా, ఆ 13 రోజుల్లో ఏ రోజైతే బయట కార్యక్రమం ఉందో ఆ రోజు వర్షం పడేది కాదు. ఆ మార్నింగ్ టైం ఆగిపోయేది వర్షం, మళ్ళీ ఈవినింగ్ నుంచో మధ్యాహ్నం నుంచో పడేది. మళ్ళీ ఏ రోజైతే లోపల మనం ఒక ఆశ్రమం లాంటి దాంట్లో చేస్తాం కదా జనరల్గా, అలాంటి దాంట్లో చేసినప్పుడు మొత్తం బయట వర్షం పడేది పొద్దున పూట. అసలు ఇది ఇలాగే 12 రోజులు జరిగింది. 12వ రోజు ఏమైందంటే బాబా ఎలా ప్రూఫ్ చూపిస్తారో చూడండి. 12 రోజులు అయిపోయాక బాబా గారు 12వ రోజు చేసిన ఫుడ్ చాలా మిగిలిందంట. ఆశ్రమంలో అందరూ వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు కదా, అప్పుడు కూడా తర్వాత చాలా ఫుడ్ మిగిలింది.
చాలా ఫుడ్ మిగిలితే అవన్నీ మేము ఎవరెవరికో ఇచ్చేయకుండా వదిలేయకుండా అవన్నీ తీసుకొచ్చేసి రకరకాల ప్లాస్టిక్ డబ్బాలు పాతవి ఉంటే వాటన్నిటిలో చక్కగా అన్నాలన్నీ చక్కగా కలిపి ప్యాక్ చేసేసి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం, అన్నం ఒక్కటి కూడా అలా వేస్ట్ చేయకూడదని అన్నీ ప్యాక్ చేసేసి డబ్బాల్లో పెట్టాం. సో ప్యాక్ చేసేసి కవర్లో మా అక్క బావ గారు తీసుకెళ్ళి, మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒక బాబా టెంపుల్ ఉంది, నేను స్పెసిఫిక్గా ఏరియాస్ చెప్పట్లేదు. సో ఆ ఏరియాలో అక్కడ బాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి అక్క, మీరు బయట ఎక్కడైనా ట్రై చేయండి, ఎవరైనా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, ఇప్పుడు ఆకలిగా ఉంటుంది కదా ఈ టైంలో అని. అరౌండ్ ఆ టైం 10 అయిందండి, 9 నుంచి 11 లోపల ఉంటుంది ఆ టైం, వాళ్ళు వెళ్ళిన టైం. చాలా వెతికారట, ఎక్కడా కనిపించలేదట, అసలు ఎవరు పెద్దవాళ్ళు కూడా లేరు, అది చలికాలం వర్షాకాలం కూడా కదా, ఎవ్వరూ లేరట. తీరా లాస్ట్కి ఇంకా బాబా గుడి దగ్గరికి వెళ్ళారట వాళ్ళు. బాబా గుడి దగ్గరికి వెళ్తే ఆ బాబా గుడి దగ్గర సాక్షాత్తు సాయిబాబా లాంటి ఆయన, సాక్షాత్తు బాబా లాంటి ఆయన వచ్చి నవ్వుతూ ఆయన ఎదురొచ్చారట అక్కబావ గారికి. వాళ్ళు కవర్ పట్టుకుని వెయిట్ చేస్తారు బాబా దగ్గర, టెంపుల్ దగ్గర ఎవరైనా ఉంటారని వెతుకుతున్నారు, బండి ఆపి. అయితే అక్కడ ఆయన వెతుకుతున్నప్పుడు బాబా లాంటి ఒక ఆయన ఎదురొచ్చి ఆయన అమ్మ ఇలా నవ్వుతూ పలకరించి, అంటే బాబా ఇక్కడ చాలా ఫుడ్ ఉంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి బాబా అంటే, నేను తీసుకుంటానమ్మా అన్నారట. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇదంతా వాళ్ళకి ఇవ్వడానికే మీరు తీసుకుంటారా అని అడిగితే, ఇవ్వండి అమ్మా మొత్తం ఇవ్వండి, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా వాళ్ళు అంటే ఇంత మాట్లాడలేదండి. బాబాగారు ఎలా చెప్పారంటే, నా వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను తీసుకెళ్తా అని చెప్పారట, అంతే. అండ్ ఆ కవర్ అక్క బావగారు వాళ్ళు ఇచ్చేశారు. నేను నవ్వుతూ ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయారట. ఇంటికి వచ్చి మా అక్క ఎంత ఆనందంతో ఇదంతా నాకు చెప్పడం మొదలుపెట్టిందంటే, అసలు పల్లవి తెలుసా ఏమైనా, దీనికి రిజల్ట్ ఏం చెప్తున్నానంటే, షీ వాజ్ సో హ్యాపీ దట్ బాబా గారు కనిపించి మా నాన్నగారు 12వ రోజు చేసిన భోజనం వేస్ట్ అవ్వకుండా తీసుకెళ్ళటమే కాకుండా, నేను ఉన్నాను, నేను చూసుకుంటున్నాను, మీ నాన్నగారు నా దగ్గరే ఉన్నారు, నేను ప్రార్థించాను కదా బాబాకి 12 రోజులు చక్కగా జరగాలని, ఆ మాట మనం ఏదైనా మనసారా అడిగితే బాబా ఇలా రకరకాల ఫంక్షన్స్కి వస్తారని మనం విన్నాం కదా. బాబా ఇలా మా నాన్నగారు 12వ రోజు భోజనం కూడా వేస్ట్ అవ్వకుండా తీసుకువెళ్ళి నలుగురికి పంచి, ఆ 12 రోజులు నేనే సజావుగా చూసుకున్నాను అని చెప్పడానికి, నేనున్నాను, నేను చూసుకున్నాను, నా పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని చెప్పడానికి అది సాక్ష్యం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్. అండ్ మా అక్క బావగారు కూడా చాలా చాలా సంతోషించారు. అండ్ దేవర్ సో హ్యాపీ, బాబాగారే కనిపించారు, బాబాగారు చూసుకున్నారన్న ఆనందం నాకు అదే అనిపించింది. లాస్ట్లో కూడా మా నాన్నగారికి విభూతి పెట్టాను, విభూతి నోట్లో వేశాను, అది ఎంత మంచి స్థితి ఇచ్చి ఉంటుందో మా నాన్నకని కూడా నాకు అనిపించింది. మా నాన్నగారు ఎప్పుడు బాబా గారి దగ్గరే ఉంటారన్న పూర్తి విశ్వాసం అండ్ నమ్మకం. ఈ ఇన్స్టెన్సెస్ అన్నీ ఏం చెప్తాయంటే, మా బాబాగారు మా నాన్నగారిని చూసుకుంటున్నారు ఇప్పటికీ, ఏ జన్మలో ఎక్కడ ఎలా ఉన్నా మా నాన్నగారు హ్యాపీ అని నా మనసుకి ఒక భరోసా ఇచ్చారు బాబాగారు. ఈ అనుభవంతో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్త అనుభవంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్.